కోరుకొండ స్థానిక శ్రీ రామకృష్ణ థియేటర్ యాజమాన్యం చేస్తున్న అక్రమాలు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండలో గల శ్రీ రామకృష్ణ థియేటర్లో గిరాకీని బట్టి ఇష్టానుసారంగా రేట్లు పెంచుతున్న వైనం. అలా అని ప్రతిరోజు ప్రదర్శన ఉంటుందన్న గ్యారంటీ కూడా లేదు. సందర్భంగా స్థానిక ప్రేక్షకులు మాట్లాడుతూ టికెట్ల దగ్గరే కాకుండా సైకిల్ స్టాండ్ వద్ద కూడా అక్రమ సొమ్ములు వసూలు చేస్తున్నారన్నారు. అంతేకాకుండా మరుగుదొడ్లు పైకప్పు లేకుండా ఉన్నాయని, అవి కూడా అపరిశుభ్రంగా ఉండడం వల్ల థియేటర్కు వచ్చిన ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలియజేశారు. సినిమా టికెట్ల రేట్లపై యాజమాన్యాన్ని అడిగితే సరైన సమాధానం లేదని, ఒక సామాన్యుడు నేల గాని బెంచ్ గాని టికెట్ కొనుక్కొని వెళ్లే అవకాశం ఈ థియేటర్లో లేదని సినిమాకు వచ్చే ప్రేక్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్థానిక ఎంఆర్ఓకు ఫిర్యాదు చేయడం కూడా జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి రమణ, పసుపులేటి గోపాలకృష్ణ, పసుపులేటి సురేష్ తదితర ప్రేక్షకులు ఉన్నారు. ఉన్నటువంటి శ్రీ రామకృష్ణ థియేటర్ సినిమా థియేటర్లో సంవత్సరాలకి 3 సార్లు 4 సార్లు ఏ పండక్కి పబ్బానికి తీసి దాన్ని శుభ్రంగా మన బాత్రూమ్లు కానీ ఏమి క్లీనింగ్ కానీ ఏమి లేకుండా అసభ్యంగా ఉండటమే కాకుండా ఇక్కడ టికెట్లు పట్టిక అన్నది ఏమీ లేదు. ఎవరైనా కంగారు వచ్చి టికెట్ అడిగితే 400, 500, 1000 అని ఆ టైంలో వసూలు చేసుకుంటాం. థియేటర్ ప్రాంగణం అంతా శుభ్రంగా ఉండదు, అంతా అసభ్యంగా ఉంటుంది. జనాలు వచ్చిన జనాలకు ఈ రకమైన సౌకర్యాలు ఉండవు, కుళాయిలు ఉండవు, ఏమి ఉండవు, బాత్రూములు శుభ్రంగా ఉండవు. పక్కనున్న మరి థియేటర్ పక్కన ఉన్నటువంటి డాబాల బిల్డింగ్ల పై నుంచి జనాలు చూస్తుండగానే అక్కడ మరుగుదొడ్లపై పైకప్పులు ఉండవు. గ్రామానికి ఇది ఒకే థియేటర్ కావడం వల్ల స్థానిక ప్రజలు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. ఏదో సరదాగా సినిమా చూద్దామని కోరుకుంటూ వస్తే మరి ఇబ్బందిగా ఉండడం వల్ల కొంతమంది ఎదురు వెళ్ళిపోతాం, కొంతమంది ఏదో వచ్చే కదా చూస్తే బాధపడతాం. అలాంటి ప్రవర్తనలు జరుగుతున్నాయి. మరి ఏదైనా వారు గవర్నమెంట్ వారు ఎవరైనా దీన్ని ఒకసారి పరిశీలించి దీనిపై తగు చర్య తీసుకోవాలని మరి కోరుకునే ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాం. పసుపులేటి సురేష్, నేను స్థానికుడిని. గత 30 సంవత్సరాల నుంచి ఈ థియేటర్ ఎదురుగానే మా హౌస్ అండి. మేము అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. అప్పటి నుంచి కూడా ఇలా దోపిడీ జరుగుతూనే ఉన్నదండి. దీన్ని అడ్డుకునే వాళ్ళు కానీ అడిగేవాళ్ళు కానీ అలాగే ఎప్పుడైనా మేము ఏమన్నా ఏంటండి ఇది అని చెప్పేసి ఏంటండి ఈ దోపిడీ అని చెప్పి మేము అడిగితే మా మీద కూడా దౌర్జన్యం చేస్తున్నారు. అలాగే దీని గురించి దీని నిమిత్తమే స్థానిక ఎంఆర్ఓ గారికి 2 సార్లు 3 సార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగిందండి. వినతి పత్రం ఇచ్చిన తర్వాత కూడా 2